హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. ఈ రోజైతే మనం ఈ వీడియోలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎక్కడ ఉంది, దీని చరిత్ర ఏంటి, ఎలా ఉంటుంది అంతా కూడా తెలుసుకుందాం. ఈ రోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెనుగొండ అనే గ్రామంలో అయితే ఉంటుందండి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అనే ఆలయం. మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఆలయం అండి. ఈ దేవాలయం ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పెనుగొండ అనే గ్రామాన్ని చేరుకోవడానికి తణుకు అనే పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోను, ఇంకా భీమవరం అనే పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలోను ఈ పెనుగొండ అనే గ్రామం ఉంటుంది. ఈ పెనుగొండ గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం. మన భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే స్త్రీలను గౌరవించే సాంప్రదాయం మనది. ఒక రాజు తన అధికార దర్పంతో తాను మోహించిన కన్యను ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆమె ధిక్కరించి అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసి వాసవి కన్యగా పరమేశ్వరిగా అమ్మవారిగా కోట్లాది మంది భక్తుల పూజలను అందుకుంటుంది. అసలు ఏంటి ఈ చరిత్ర అని దీని యథార్థ చరిత్రని మనం తెలుసుకుందాం. ఈ ఆలయం చాలా విశిష్టమైనది. ఈ ఆలయం అమ్మవారి విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది. దీనిని పంచలోహాలతో 90 అడుగులు ఎత్తైన విగ్రహంగా ఉంటుంది. ఇటువంటి దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో మరెక్కడా చూడలేదని చెప్పాలి. మనం ఈ విగ్రహాన్ని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. అయితే ఈ గ్రామంలో ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ప్రధాన కారణం మనం తెలుసుకుందాం. ఈ గ్రామంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ ఆలయం అయితే నిర్మించారంట. ఇక ఈ ఆలయం ఒక చరిత్ర గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 10-11 శతాబ్దాల కాలంలో వైశ్యుల రాజు కుసుమశ్రేష్ఠి తన 18 పరగణాలను పెనుగొండకు రాజధానిగా చేసుకుని పరిగణిస్తూ ఉండేవాడు. ఈ ప్రాంతం అంతా వేంగి దేశంలో అంతర్భాగం. వేంగి దేశాన్ని 7వ విష్ణువర్ధనుడు పరిపాలించేవాడు. అదే కాలంలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు 2 పిల్లలు పుట్టారు. ఒక కుమారుడు ఒక కుమార్తె. అయితే కుమార్తె పేరు వాసవి. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమె అన్ని కళలని అభ్యసించేది. సంగీతం తర్కశాస్త్రాల పట్ల మక్కువను ఎక్కువగా కనపరిచేది. అదే సమయంలో సామ్రాజ్య విస్తరణ కోసం దండయాత్రలు జరుపుతూ ఒకసారి విష్ణువర్ధనుడు తన సైన్యంతో పెనుగొండ పొలిమేరులో మకాం చేశారని తెలుసుకుని కుసుమశ్రేష్ఠుడు ఆ రాజుగారిని సకల మర్యాదలతో ఆ రాజుగారిని నగరానికి తీసుకువచ్చి ఊరి ప్రజల సమూహంలో ఘనంగా సన్మానం చేస్తారు. ఆ జన సమూహంలో సౌందర్యంతో మెరిసిపోతున్న వాసవి మీద రాజు అయిన విష్ణువర్ధనుడి దృష్టి పడుతుంది. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని విష్ణువర్ధనుడు తన మంత్రితో కబురు పెడతాడు. రాజుగారు కోరికను విని కుసుమశ్రేష్ఠుడు నిశ్చేష్టుడవుతాడు. ఎందుకంటే రాజుగారు అప్పటికే వివాహితుడు. వయసులో తన కూతురి వాసవి కన్నా బాగా పెద్దవాడు. పైగా ఆయన క్షత్రియుడు, ఈయన వైశ్యుడు. ఏమీ చెయ్యలేని పరిస్థితి. బంధువులంతా ఆ నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇస్తారు. అయితే అందుకు వాసవి తాను జీవితాంతం కన్యగానే ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తానుకు సంబంధం లేదని స్పష్టంగా చెబుతుంది. కూతురు నిర్ణయాన్ని విన్న తండ్రి ఇదే విషయాన్ని కుసుమశ్రేష్ఠుడు రాజుగారికి తెలియచేయగానే ఆయన విపరీతమైన ఆగ్రహం చెంది బలవంతంగానైనా వాసవిని తీసుకుని రమ్మని తన సైన్యాన్ని పంపుతాడు. అయితే వైశ్యులంతా ఐక్యమత్యంతో ప్రతిఘటించి రాజుగారి సైన్యాన్ని తరిమి కొడతారు. దీనితో పగబట్టిన విష్ణువర్ధనుడు తన సైన్యంతో పెనుగొండ మీద తిరగబడ్డానికి సిద్ధమవుతాడు. ఇది తెలుసుకున్న కూతురు వాసవి యుద్ధం వద్దని, అహింస మార్గంలో ఆత్మత్యాగానికి సిద్ధమవుతానని, తనతో పాటు ఆత్మత్యాగానికి సిద్ధమవ్వాలనుకున్న వారు, పట్టుదలతో ఉన్నవారు మాత్రమే తనతో రావాలని సూచిస్తుంది. గోదావరి తీరాన బ్రహ్మగుండం అనే పవిత్ర ప్రాంతంలో వారంతా అగ్నిగుండంలో దూకి ఆత్మత్యాగం చేస్తారు. తనతో పాటు అగ్ని ప్రవేశం చేసిన వారు తన నిజస్వరూపం చూపమని వేడుకుంటారు. అందుకు వాసవి
సరేనని చెప్పి తాను ఆది పరాశక్తి ఆర్య మహాదేవి అవతారం అని విష్ణువర్ధనుని అంతర్మొందించడానికే తాను కలియుగంలో జన్మించినట్టు కథలు పురాణాల్లో ఉన్నాయి. ఇదేనండి ఈ గుడి చరిత్ర. ఇంకా ఈ గుడి అయితే చుట్టూ చాలా పెద్ద స్థలంతో ఉంటుంది. ఇంకా మనం వేసుకెళ్ళే కారు గాని, వ్యాన్ గాని పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ స్థలం కూడా ఉంటుంది. ఇది వచ్చి మనకి అద్దాల మేడ. ఈ అద్దాల మేడలో ఆమె ఎలాగైతే అగ్నిగుండంలో ప్రవేశించింది ఏంటి అంతా కూడా చూసేటట్టు ఉంటుంది. ఇంకా ఈ గుడి యొక్క చుట్టుపక్కల ప్రాంతం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తే ఇది వచ్చి మనకి ఎంట్రన్స్ అండి. మేము వెళ్ళే టయానికి కొంచెం చీకటి పడుతుంది. ఇంకా ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా పెద్దగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి విగ్రహం అయితే ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టూ చాలా ఖాళీ స్థలంతో అయితే మొక్కలతో నిండి ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఈ విగ్రహం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇలా చుట్టూ అయితే మనం కార్ గాని, వ్యాన్ గాని పార్కింగ్ చేసుకోవడానికి లోపలే ఉంటుంది. చూసారు కదా. ఇంకా ఇక్కడ వచ్చి ఇది వాసవి మాత యజ్ఞస్తూపం అనమాట. ఇది కూడా ఇక్కడ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంకా మనం గుడిని బయట నుంచి చూస్తే గనక ఇలా ఉంటుందండి. చీకటి పడిపోవడం వల్ల అంత స్పష్టంగా అయితే లేదు. ఇంకా ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతం అయితే ఇలా ఉంటుంది. ఈ గుడి చుట్టుపక్కల లోపలే మనకి శివాలయం ఇంకా అద్దాల మేడ అనేది ఉంటుంది. ఈ గుడికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా వాటిని కూడా చూసి రండి. ఇంకా ఈ గుడి వెనకాలే మనకి పాత వాసవి మాత గుడి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చరిత్ర గాని అంతా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మన వీడియోస్ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఉంటాను.